జయ శ్రీమన్నారాయణ. వెంకటేశ శరణాగతి దీక్షా కార్యక్రమంలో రెండవ ఆవృత్తిలో మనం 5వ రోజులో ఈవేళ ఉన్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రార్థన ద్వారా ఆ స్వామి యొక్క వైభవాన్ని, దాన్ని ప్రకాశింపచేసిన ఆచార్య పరంపరా వైభవాన్ని మనం తెలుసుకుని ఆయన్ని సేవించేటప్పుడు నువ్వు ఫలానా అని తెలుసుకుని సేవించాలి అనేది మన యొక్క తాత్పర్యం. వెంకటేశ్వర స్వామి ఈ లోకంలో ఈ యుగంలో వచ్చినప్పుడు అర్చామూర్తిగానే ఇక తానుంటానని నిర్ణయం చేసుకున్న తరువాత సుమారుగా ఒక 3000 సంవత్సరాల కాలం అలా గడిపోయింది. ఆ మధ్యకాలంలో ఏం జరిగింది అనేది మనకేం పెద్దగా చరిత్ర తెలియదు. కానీ మళ్ళీ 8వ శతాబ్దము 9వ శతాబ్దము వచ్చిన తర్వాత ఆయా కాలాల్లో ఉండేటటువంటి కొంతమంది మహానుభావులైనటువంటి పరిపాలకులు స్వామిని సేవించడం, ఆ కొండ మీద ఉండేటటువంటి స్వామికి ఏదైనా కొంత సేవ చేయాలి అని అనుకోవడం ఆరంభమైంది. ఈవేళ మనం చూసేటటువంటి భోగ శ్రీనివాసుడు అని చిన్న వెండి మూర్తి ఒకటి ఉంటుంది. ఆ మూర్తిని అప్పట్లో 9వ శతాబ్దంలో ఉండేటటువంటి ఒక రాణి గారు ఆవిడ చేయించి సమర్పణ చేసింది. స్వామికి వీరు భోగమూర్తిగా ఉండాలి అని. ఆ తర్వాత వీర నరసింహరాయలు అనేటటువంటి ఒక మహనీయుడు వచ్చి స్వామికి ఒక చిన్న గోపురం కట్టాలి అని అనుకుని ఏవో కొన్ని ఆభరణాలు, కొన్ని అలంకరణలు స్వామికి చేయించి స్వామి యొక్క శ్రీహస్తానికి నాగాభరణం చేయించి ఇలా కొన్ని కైంకర్యాలు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాజు, ఆ సమయంలో ఉండేటువంటి రాణులు స్వామికి ఎన్నో రకాలైనటువంటి ఆభరణాదుల్ని అలంకరించేవారు అన్నమాట. కాస్త సంపద పెరుగుతోంది. ఆ పెరిగే సంపదతో పాటు ఆరాధన చేసే వ్యక్తులు కూడా సవ్యంగా పెరుగుతూ ఉంటే అది బాగుంటుంది. కానీ అప్పట్లో ఉండేటటువంటి ఆరాధకులలో సరి అయినటువంటి వ్యవస్థ లేకపోవడం, ఆరాధనని ఒక క్రమబద్ధం చేసేటటువంటి ఒక వ్యక్తులు అక్కడ లేకపోవడం అనేది అప్పటి పరిస్థితి. కారణం అదంతా తార్ అడవి, దానికి అక్కడ పెద్ద వ్యవస్థ అది ఉండడానికి వసతులు గట్రా పెద్దగా ఉండేవి కాదు కాబోలు. అలాంటి సమయంలో ఆ స్వామికి ఏదైనా మంచి సేవలు జరగాలి అని మహానుభావులైనటువంటి మన పూర్వాచార్యులు భావన చేసి యామునాచార్య స్వామి తమ శిష్యులు తిరుమల నంబి అనే మహనీయుల్ని అక్కడే క్రింద ఉండేవారు కాబోలు. అక్కడ వారిని స్వామి సేవలో తీర్థ కైంకర్యం, పుష్ప కైంకర్యాదులు చేస్తూ మీరు అక్కడ కాస్త వ్యవసాయ గట్టిగా చూడండి అని ఆదేశించారు. అది 10వ శతాబ్దంలో జరిగింది. ఆవేళ అది అలాగా జరగాలి అని అనుకోవడానికి కారణం 108 దివ్య క్షేత్రాలుగా ఆళ్వార్లు పాడినటువంటి దివ్య తిరుపతులలో ఇది కూడా ఒకటి కావడం. ఆ రకంగా స్వామి యొక్క సేవా కార్యక్రమాన్ని యామునాచార్య స్వామి ఆరంభిస్తే కాస్త వైభవోపేతంగా జరపడానికి, క్రమబద్ధం చేయడానికి అని దానిని ఆ సమయంలో ఉండేటటువంటి కొందరు కాస్త అప్పుడప్పుడే దానికి ఆస్తులు గట్రా పెరగడం ప్రారంభించేటప్పటికీ ఆస్తి మీద కన్ను పడ్డం అనేది సహజంగా అందరికీ ఆ రోజుల నుంచి ఉంది. వీళ్ళ కొత్త ఏం కాదు. అది మామూలుగా ఉన్నంత వరకు దాన్ని ఎవడు పెద్దగా పట్టించుకోడు. కానీ ఏదో కాస్త 4 భక్తులు రావడం, ఏదో కాస్త 4 కైంకర్యాలు చేయడం అనేది ఆరంభించగానే సరే దాన్ని ఎట్లాగా మనం దాన్ని పుచ్చుకోవాలి
ఎలా దాన్ని మనం వినియోగించుకోవాలి అని ఆలోచనలు చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడూ అన్ని కాలాల్లోనూ ఉంటారు. శ్రీరంగ క్షేత్రంలో ఉండేటప్పుడు కూడా రామానుజుల వారికి ఇలాంటి సన్నివేశం వారు చూడాల్సి వచ్చింది. మొదటిసారి వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆలయ ప్రధాన నిర్వాహకులుగా ఉండేటటువంటి మహనీయుడు అద్భుతమైనటువంటి రాజభోగాలు అనుభవిస్తూ ఉండేవాడు. పెరుమాళ్ల ఉత్సవం శ్రీరంగనాథుడు బయలుదేరి నంబెరుమాళ్ ఆయన యాత్రగా బయలుదేరి తిరువీధి జరుగుతుంటే వారు ఉండేటటువంటి ఇంటి ముందరకు వచ్చినప్పుడు అక్కడ కాసేపు వెయిట్ చేస్తూ ఉండాల్సి వచ్చేది. వీరు మెల్లిగా లోపల కూర్చుని ఉయ్యాలు ఊగుతూ ఉండేవారు. అప్పుడు పెరుమాళ్లు ఏం చేశారు అని వారికి కబురు చేస్తే వస్తున్నాం అని వారు మెల్లిగా సర్దుకుని వచ్చేంతవరకు పెరుమాళ్ళు అక్కడ వీరి కోసం పెరుమాళ్ళు వెయిట్ చేస్తూ ఉండే స్థితి ఉండేది. రామానుజుల వారు అప్పుడే శ్రీరంగ క్షేత్రానికి కొత్తగా వచ్చినప్పుడు అన్నమాట. ఆ వ్యవస్థని చూసిన తర్వాత ఇది సబబు కాదు, పెరుమాళ్ల కోసం మనం వెయిట్ చేయాలి కానీ మన కోసం పెరుమాళ్లు వెయిట్ చేయడం ఏమిటి, ఇది అన్యాయం ఇది అని భగవద్ రామానుజుల వారు ఆ రోజుల్లో సమయం కోసం ఎదురు చూస్తూ ఉండేవారట. రామానుజుల వారితో పాటు బోలెడంతమంది వెనకాత శిష్య పరంపర ఉండేది కనుక ఆ మహానుభావుల ఆలయాన్ని నిర్వహించే మణియార్ అంటారు వారిని. మణియార్ అంటే ఆలయం అంతా వారి చేతుల్లో ఉంటుందన్నమాట. వారు తలుపులు తీయండి అంటే తీయాలి, తలుపులు వేసేయండి అంటే వేసేయాలి. వేసిన తర్వాతనైనా ఆయనకు ఒకవేళ మళ్ళీ తీయండి మళ్ళీ అంటే మళ్ళీ తీయాలి. ఏమన్నా విఐపీలు వస్తారనుకోండి, వస్తే ఏం చేస్తారట మళ్ళీ ఏదో కాస్త వాళ్ళ నుంచి వీరికి ఏదైనా కాస్త లబ్ధి ఉంటుందని అనుకుంటే మళ్ళీ ఒకసారి గబగబా వారు పిలిచి అర్చకులను పిలిచి మాల ఇవ్వండి ఒకసారి ఒక మాల వేయండి అంటుంటారు. లేదు వారికి నచ్చలేదని అనుకోండి, వేయండి తెర అంటారు, అంతే టక్మ తెర పడిపోతున్నాను. ఆ తర్వాత మళ్ళీ వచ్చే కాస్త అయ్యే పర్లేదు కొంచెం ఏదో పుచ్చుకోండి జాగ్రత్తగాను అని ఏదో కొద్దిగా వారికి ఇదేది మళ్ళీ ఏదో కైంకర్యం చేస్తే తేయండి తెర అంటారు, మళ్ళీ తెర తీస్తుంటారు. మణియార్ అంటారు అనమాట. అలాంటి వాళ్ళని ఆ అధికారం ఉండేటండి వ్యక్తులు. ఆ మహనీయులు ఇలా తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తుండేవాడు అనమాట. సరే చూశారు రామానుజుల వారు. సరే సమయం వచ్చినప్పుడు మెల్లిగా జాగ్రత్తగా ఆ వ్యక్తికి సరి అయినటువంటి విధానాన్ని తెలియచెప్పాలి అని అనుకున్నారట. ఒకనాడు వారింట్లో పితృకార్యాలు వచ్చాయి. వారి యొక్క తల్లి మాతృమూర్తి వారు పరమపదించారు, కార్యాలు చేస్తున్నారు. సామాన్యంగా పితృకార్యాలు చేసేటప్పుడు ఏకోదిష్టమని చేస్తుంటారు. ఆ వేళ వారు ఎవరినైనా పిలిచి భోజనం పెట్టాలి, కానీ సాధారణంగా ఏకోదిష్టానికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు. 11వ రోజున పెట్టేటటువంటి ప్రసాదాన్ని తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు ఎవరు. కాస్త యోగ్యత కలిగిన వాళ్ళు ఎవరు వెళ్లరు. కానీ ఆ వేళ ఎవరికైనా తను పెట్టాలి, ఎవరు దొరకలేదు. శ్రీరంగంలో ఉండేటువంటి అప్పటి వాళ్ళెవరు కూడా దానికి రావడానికి ఇష్టపడలే. ఆ మన్నాడు మళ్లీ సపిండీకరణం చేస్తారు 12 రోజున. దానికి ఎవరైనా వస్తారు, దానికి చాలా మంది 16 మందో ఎంతమందో దానికి లభిస్తారు. కానీ ఒకరు 11వ రోజున ఇచ్చేదాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. సరే రామానుజుల వారి దగ్గర ఎవరో కొత్తగా వచ్చారట ఈ ఊరికి. చాలా మంది ఆయన వెనకాల శిష్య బృందం గట్రా ఉంది. కొన్ని అందులో ఎవరైనా ఒకళ్ళైనా వస్తారేమో చూద్దాం అని ఈయన రామానుజుల వారి దగ్గరికి వెళ్లి అడిగారు, అయ్యా 11వ నాటి కార్యక్రమం మాతృ రుణం తీర్చుకోవడానికి నేనేదో చెయ్యాలనుకుంటున్నాను, కాస్త మీ శిష్యులు ఎవరన్నా ఒకళ్ళని పంపించండి. మర్యాదగానే అడిగార్చమండి, మంచిగానే, తప్పకుండానే దానికేమి అన్నారు. తమ దగ్గర ఉండే వాళ్ళలో అప్పటికే కూరేసులు రామానుజుల వారిని చేరారు, వారి దగ్గర ఉన్నారు. సరే వీరు వెళ్లారట. అయ్యా కూరేసుల వారితో మొదట కాస్త ప్రిపేర్ చేశారు వారు. ఇది శ్రీరంగ క్షేత్రం, వైకుంఠాల్లో మొదటి వైకుంఠం ఇది, భూలోక వైకుంఠం ఇది, వ్యవస్థ బాలేదు ఇది కనుక దీన్ని బాగు చేసి సవ్యంగా జరిగేట్టు చేయడం అవసరం కదా. రాబోయే తరాలకి ఇది సక్రమంగా అందాలి. అందుచేత ఇది మంచి అవకాశం, దీన్ని కాస్త వినియోగించుకుందాం. తప్పకుండా
అంచేత మీరు వెళ్ళాలి. పెడతాను, పెరుమాళ్ళ కోసం అయితే దానికి ఏం చేయడానికైనా సిద్ధమే అన్నారు. వెళ్ళారు, భోజనానికి కూర్చున్నారు. ఆ భోజనానికి కూర్చున్నప్పుడు ఇలా కాదు, ఆపోసనం పడతారు. భోజనానికి ముందు ఆపోసనం పట్టాలి, భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆపోసనం పట్టాలి. ఆ భోజనం బట్టి ఆపోసనం పట్టిన తర్వాత తృప్తోస్మి అని వారంటేనే ఆ పితృదేవతలు తరిస్తారు. దానికోసం పాపం వీళ్ళు చాలా చక్కగా చేస్తారు. సరే, అన్ని ప్రసాదాలు చేశారు, చక్కగా వెళ్లారు. ఈ మహానుభావులు కూరేసులు ఆడ కూర్చున్నారు, ఆపోసనం పెట్టారు, ప్రసాదం స్వీకరించడం పూర్తయింది. సరే, ఉత్తరాపోసనం పట్టాలి. ఆ ఉత్తరాపోసనం పట్టడానికి చేతుల్లో నీళ్లు పోశారు. తృప్తోస్మి అని ఉత్తరాపోసనం పట్టాలి, కానీ వీడు పట్టట్లే. స్వామి ఇంకా తృప్తోస్మి అని దేవరవారు అనండి అంటే మాట్లాడలేదు. పోనీ ఇంకేమైనా పోనీ వడ్డించమంటారా? అబ్బాయి పోనీ ఏమైనా లోపం ఉందా? ఏం మాట్లాడేనా? తృప్తోస్మి అండవు. అయ్యో, ఇంత చేసి ఇంత కార్యమును ఆ మాట అనకపోతే ఎంత వ్యర్థం కదా. అటు పితృదేవతలు తరించరు, ఇటు చేసింది కూడా వ్యర్థం అయిపోతుంది. అయ్యో ఏమిటి స్వామి, ఇంకా ఏమైనా లోపం ఉందా? ఇంకేం చేయమంటారు? మీరు తృప్తోస్మి అంటేనే అక్కడ వాళ్ళు తృప్తోస్మి అంటారట, లేకపోతే అనరు. ఏం చేయాలి స్వామి, మీరు చెప్పండి, మీరు ఆదేశించండి, మీరు ఏం చేయమంటే చేయడానికి నేను సిద్ధం అన్నాడు మణియార్. శ్రీరంగం దేవాలయం తాళాలు పట్టుకొచ్చేవ్వండి అన్నాడు. స్వామి ఆలయం తాళాలు పట్టుకొచ్చి అన్నాడు. ఏం చేస్తాడాయన? పట్టుకొచ్చి ఆయన దగ్గర పెట్టాడు. ఆ తాళాలు పట్టుకుని తృప్తోస్మి 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 అంటే తాళాలు పట్టుకుని అక్కడి అదే పరువు. ఇంకా మళ్ళీ ఇంకా ఆ పోసన ఇంక ఈ పోసన ఇంకా చేతులు కడుక్కోవడం, ఇది కూడా ఇంక ఆ తర్వాత మళ్ళీ చేతులు కడుక్కోవాలి, ఆ తర్వాత వారికి పాద ప్రక్షాళన చేయాలి, తర్వాత తాంబూలాదులు సమర్పించాలి, ఆశీస్సులు తీసుకోవాలి. అప్పుడు తర్వాత వీళ్ళ కార్యాలు ఏవో ఇంకా వాటన్నిటికీ క్యాన్సర్ తాళాలు పట్టుకున్నారు. నేను తృప్తోస్మి తృప్తోస్మి అనుకుంటూ ఒకటే పరుగు పరుగు వచ్చి రామానుజుల వారి పాదాల దగ్గర తాళాలు పెట్టి మీ ఆజ్ఞ నెరవేర్చాను. రామానుజుల వారు ఆ వేళ ఆ తాళాలను తీసుకున్నాక అరయ్యని పిలిచి, ఆయన చేయవలసిన పద్ధతి ఇది, ఆలయం జరగవలసిన విధానం ఇది, ఇలా చేద్దాం. ఎందుకంటే తాళాలు ఇప్పుడు వారి దగ్గరికి వచ్చాక ఇప్పుడు వారివే, ఇంకిప్పుడు రెండోసారి మళ్ళీ వాపసు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ వేళ నుంచి ఆలయ వ్యవస్థని క్రమబద్ధం చేస్తే అర్చకులకి కొంచెం మనస్సుకి కష్టం కూడా కలిగి రామానుజుల వారికి తీర్థంలో విషం కలిపి మరొక దాంట్లో విషం కలిపి వారు భిక్ష చేసుకోవడానికి బయటికి వెళ్లేటప్పుడు ఆ భిక్షలో విషం కలిపి ఇలాగ రకరకాల ప్రయత్నాలు చేశారు. వారిని ఏదో రకంగా లేకుండా చేద్దాం అని అదృష్టం బాగుంది. అలాంటి వాటి నుంచి వారు బలి కాకుండా బయటపడగలిగారు, ఆలయాన్ని వ్యవస్థితం చేయగలిగారు. తద్వారా మిగిలినటువంటి క్షేత్రాలన్నింటినీ కూడా చేయగలిగారు మహానుభావులు రామానుజుల వారు. కనుక ఈ రకంగా భగవద్ రామానుజాచార్య స్వామి ఆ తర్వాతి కాలంలో సాగించేటటువంటి ఆలయ సముద్ధరణ కార్యక్రమం చూసిన తర్వాత వీరు సమర్థులు, చేయగలుగుతారు అనిపించిన తర్వాత అప్పుడు తిరుమల నంబి గారు వీరు కబురు చేశారు. అక్కడ ఉండే రాజుగారికి ప్రేరణ కలిగించారు. అయ్యా, వారిని పిలిచి కాస్త మన ఆలయాన్ని కూడా సంస్కరింప చేసుకుందాం అని అనుకున్నారు. తిరుమల క్షేత్రంలో అప్పట్లో ఆ దేవుడికి అర్చన చేసేటటువంటి ఆలయ అర్చకుల్లో కూడా సరి అయినటువంటి ఒక క్రమము, పద్ధతి ఇలాంటివేం ఉండేవి కావు. ఆయనకి బొట్టు కూడా ఏదో పెడుతూ ఉండేవారు, అలాగా ఏదో బొట్టు పెడుతూ ఉండేవారు అంతే. అలా జరుగుతూ ఉండేది ఆరాధన. అదే దివ్యక్షేత్రం అని తెలుసును, తిరుమల నంబి గారికి తెలుసును, కానీ చెబితే వాళ్ళు వినాలి కదా. చేత ఆ రకమైనటువంటి వ్యవస్థ ఉండేది కాదు. అప్పుడు తర్వాత భగవద్ రామానుజుల వారు వెళ్లి వారిని కబురు చేస్తే రాజుగారి దగ్గర అక్కడ ఉండే మిగతా పండితులందరినీ కూడా సమావేశపరిచి వారితోటి మాట్లాడి వారిని అందరినీ ఒప్పించి శంఖ చక్రాలు స్వామికి
ఆ తర్వాత సమర్పణ చేయించారు అని కిందసారి మనం విషయం చెప్పుకున్నాం. స్వామికి శంఖచక్రాలు పెట్టించిన తదుపరి ఇంకా అప్పటికి తిరుమణికాపు లేదు స్వామికి. ఏదో బొట్టు పెడుతుండేవారు మధ్యలో అనుకుంటాను, ఏదో వారికి నచ్చినట్టుగా పెడుతుండేవారు. ఒకసారి వీరు ఆ స్వామికి శంఖచక్రాలు పెట్టించి ఒక పద్ధతి పెట్టిన తర్వాత తిరుమణికాపు సమర్పణ చేయించడం కూడా ప్రారంభం చేశారు. స్వామికి చక్కగా తిరుమణికాపు ఇలా ఉన్నాయి. ఆ అర్చకుడికి కూడా పంచ సంస్కారాలు చేసి అతన్ని కూడా వైష్ణవుడిగా సంస్కరించి స్వామికి శంఖచక్రాలు పెట్టడం చేత ఆయనకు కూడా ఊర్ధ్వపుండ్ర ధారణ చేయించి ఈ రకంగా ఆరాధన జరగాలి. ఇందాక మన ప్రార్థనలో చెప్పుకున్నాను, అలంకారమూర్తి రామానుజులు అని. వారి అలంకరణ ఆ భగవంతుడి యొక్క అందాన్ని చూడగలిగే యోగ్యత చాలా గొప్పది. ఎందుకంటే అంతకుముందే శ్రీరంగ క్షేత్రంలో ధనుర్దాసు అని ఒక మహనీయుడు ఉండేవాడు, ఒక మల్లుడు, మల్ల యోధుడు. మనకి ఆ కథ తెలుసును. మనకి ఏం కథ అది? విప్రాణి కథ. ధనుర్దాసు విశాలాక్షి, విశాల నేత్రాలు అని ఏదో ఒక సినిమా కూడా ఏదో వచ్చింది అనుకుంటాను కదా. అలాగే ఆ కథ ధనుర్దాస్ గారి కథ రామానుజాచార్యుల వారి యొక్క ప్రభావం చేత మారిన మహనీయుడిది అనమాట. భార్య మీద ఉండే ప్రేమ చేత, భార్య నేత్ర సౌందర్యం మీద ఉండేటటువంటి ఆకర్షణ చేత ఆవిడ ఎప్పుడైనా బయటికి వెడితే ఎండ పడితే వాడిపోతుందని గొడుగు పట్టుకు తిరిగేవాడు మహనీయుడు. ఆవిడ గొడుగు పట్టుకు తిరిగేవాడు. కేవలం పెరుమాళ్ల ఉత్సవాలు వచ్చినా సరే దాన్ని పట్టించుకోకుండా ఆవిడకే గొడుగు పట్టుకు తిరుగుతూ ఉండేవాడు. బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు ఒకసారి అట్లాగా ఆవిడ దర్శనం చేసి, ఆవిడ కొంచెం భక్తురాలు, ఈయనకి పెద్ద భక్తి దేవుడు దెయ్యమేం లేదు ఇంకి, కనుక భార్యే ఈయనక సర్వస్వం, కనుక ఆవిడ గొడుగు పట్టుకు తిరుగుతూ ఉండేవాడు. బ్రహ్మోత్సవాల్లో బోర్డంతమంది జనాలు ఉంటారు. ఆ జనాల మధ్యకు వచ్చేటప్పుడే కనీసం కొంచెం సిగ్గు ఉండాలి కదా. అది కూడా లేకుండా ఆయన గొడుగు పట్టుకు తిరుగుతున్నాడు అని ఆ ఊళ్ళో ఉండేటువంటి మిగతా వాళ్ళంతా అతను ఆక్షేపిస్తూ నవ్వుతూ ఉండేవారు. నవ్వుతూ అందరూ ఆక్షేపిస్తుంటే రామానుజుల వారు చూశారు. ఏమిటది, ఎవరతను అడిగారు. అడిగితే ఫలానా అండి, వీడి పేరు ఫలానా ధనుర్దాస్ అంటారు, మల్లుడు అంటే ఇలాగా వెంటపడి తిరుగుతూ ఉంటాడు ఇలాగా. అలా అనకండి, ఏదో ఒక కారణం ఉంటుంది అతను అలా తిరుగుతున్నాడు అంటే, తెలుసుకుందాం, తీసుకురండి మన మఠానికి అన్నారు. పిలిచారు ఆయన, మఠానికి వచ్చాడు. ఏంది స్వామి అంటే, కదా నువ్వు ఇలాగా గొడుగు పట్టుకు తిరుగుతున్నావుట మన వాళ్ళు చెప్పారు. సరే ఏమిటి తెలుసుకుందామని, ఏమిటి ఎందుకు తిరుగుతున్నావు అలాగా? అయ్యా నాకు ఆ కళ్ళు అంటే ఇష్టం, వాటిని నేను ఇష్టపడుతున్నాను, వాటిని నేను కాపాడుకుంటున్నాను. వాటికి ఏమైనా కాస్త ఇబ్బంది కలిగితే నేను చూడలేను. చేత ఎండపడ్డా ఏదైనా దృష్టి పడ్డా నాకు తట్టుకోలేను, కనుక దానికోసం నేను గొడుగు పట్టు తిరుగుతున్నాను అంటే నలుగురు నవ్వుతారు కదయ్యా. నా పని నేను చేసుకుంటుంటే, నాకు కావాల్సింది నేను కాపాడుకుంటుంటే వాడు నవ్వితే అది వాళ్ల తప్పు తప్ప నాకేం, కనుక నా వస్తువును చూసుకోవడం నా బాధ్యత. దట్స్ ఆల్ ఇట్ ఈస్. తాను నమ్మినటువంటి దానికి, తాను తనదని అనుకున్నటువంటి దానికి ఏ రకమైనటువంటి రక్షణ చేయడానికైనా ఎవరి యొక్క ఇతర ప్రవృత్తులని కూడా కేర్ చేయనటువంటి, లెక్క పెట్టనటువంటి ఒక నిష్ఠ ఇతనిలో ఉంది. ఇది ఆయన యోగ్యత. ఇది రామానుజుల వారు గుర్తించారు. సరేనోయ్, ఆ కళ్ళని ప్రేమిస్తానంటున్నావు కదా అంటే, ఎందుకోసం ఆ కళ్ళు చాలా అందమైనవనా? అవును. మరి ఇంతకంటే అందమైన కళ్ళు చూపిస్తే ఉండవు ప్రపంచంలో ఎక్కడా. నేను చూపించాను అనుకో, అప్పుడు ఏం చేస్తావు? వాటికి నా ప్రాణం ఇస్తాను. నిజంగానా? ఎస్, కమాన్, అయితే దా నాతో రా అని తన్ని తీసుకుని రంగనాథుడి దగ్గరికి వెళ్లి, వారు యోగులు కనుక తమ యోగ మహిమ చేత రంగనాథుడి నేత్ర సౌందర్యాన్ని ఇతనికి చూపించమని ప్రార్థన చేశారట. మరి ఇప్పుడు మనం చూస్తున్న రోజు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు మనం కూడా దర్శనం చేస్తాం, కానీ మరి మనకి ఏం కనిపిస్తుందో తెలీదు. వారితో పాటు ఇంకా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకేం కనిపించిందో కూడా మనకైతే తెలీదు.
కానీ ధనుర్దాసుకి ఆ వేళ మరి ఏం సాక్షాత్కారం అయిందో అంతే. ఆ క్షణ నుంచే ఇక సర్వస్వం త్యాగం చేసి ఆ రంగనాథుడి రక్షణ కోసం నేనుంటా, ఇక మిగతాని వదిలేస్తా అన్నాడు. వదిలేక నీ భార్యని కుటుంబాన్ని వదిలేయాల్సిన అవసరం ఏం లేదు, వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ రంగనాథుడి సేవ నీకు నచ్చింది కనుక ఇది కూడా చేసుకో అన్నారు. భగవంతుడి యొక్క సౌందర్యాన్ని వారు దర్శించిన మహనీయులు కనుక రామానుజులు ఆయనకు కూడా దర్శింప చేయగలిగారు. ఆ తర్వాత అతను ఎంత వాడైపోయాడు తెలుసునండి. రంగనాథుడు ఎప్పుడైనా ఉత్సవం బయటికి బయలుదేరితే దాని ముందర ఒక కత్తి పట్టుకుని నడిచేవాడి. ఆయన చేతులు అలాగా కత్తి ఉండేది ఆయనకి ఎప్పుడు. ఎందుకోసం తెలిసిన తను ప్రేమించిన నేత్రాలవి, తను ప్రేమించినటువంటి సౌందర్యం అది. ఆ సౌందర్యంతో ఉండేటటువంటి స్వామిని వాహనం మీద పెడుతుంటే ఎవడైనా ఆ స్వామిని కనుక ఆక్షేపిస్తే, దాని గురించి ఏమైనా మాట్లాడితే, చులకన చేస్తే, అవమర్యాద చేస్తే ఏం చేయడం? వాడి తల తీయడానికి కాదండి, తన తల తీసేసుకోవడానికి. అర్థమైందా? తను ప్రేమించిన ఆ దైవాన్ని ఎవడైనా ఏమైనా అన్నట్టయితే తన తల తీసుకోవడానికి ఆ కత్తిటండి. ఇదేందండి ఇది? అన్నవాడి తల తీయాలి కానీ వీడి తీసుకోవడం ఎందుకు అంటే, తాను ప్రేమించినటువంటి ఆ దైవాన్ని అలా అనవలసిన స్థితిలో ఉండే లోకంలో తానుండడం దండగా. వాడిని ఏదో చేయడానికి ఎందుకు? వాడు తీస్తే ఇంకోడు ఉంటాడు, వాడు పోతే మరోడు వస్తాడు, వీడితే వాడి తాత వస్తాడు, వాడి తాత పోతే వాడి నాన్న వస్తాడు. కానీ అలాగా తన దైవాన్ని ఒకడు ఒక మాట అనేటట్లుగా ఉండే ఆ లోకంలో తాను జీవించడమే వ్యర్థము. అందుకే ఎవరి నుంచైనా అలాంటి మాట వినిపించినట్లయితే వెంటనే అక్కడే తన తల తీసేసుకుని దాన్ని పొడి చేసుకుని ప్రాణం వదిలేసేయాలి. అందుకోసం కత్తి పట్టుకుని నడిచేవట్టండి. అంత ప్రేమ ఆయనకి రంగనాథుడి మీద ఉండేది. అలా మారిపోయాడు మహనడి చివరికి. అలా మార్చగలిగిన మహనీయులు భగవద్ రామానుజాచార్య స్వామి. అందుకే తిరుమల క్షేత్రానికి వారు వేంచేసినప్పుడు కూడా అక్కడ ఉండేటటువంటి ఆ స్వామికి ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ పచ్చకర్పూరం పెట్టేవారు. రామానుజులారు ఊర్ధ్వపుండ్రాన్ని ధరింపచేసే పద్ధతిని కూడా సక్రమంగా ఇలా పెట్టాలి బొట్టు అని, ఇప్పుడు మనం పెట్టుకునే బొట్టు ఎలా ఉందో ఇలానే బొట్టు పెట్టేవారు. వెంకటేశ్వర స్వామికి కూడా బొట్టు ఇలానే ఉంటుందండి ఎప్పుడు. ఆ ప్రాచీనమైనటువంటివి ఎక్కడైనా ఎవరిండ్లలో ఎక్కడైనా ఫోటోలు దొరికితే మీరు చూసుకోవచ్చు. లేదా అప్పట్లో వాళ్ళు వేసినటువంటి పుస్తకాలు ఏమైనా ఉంటే మనకి ఎక్కడైనా ప్రాచీన గృహాల్లో వాటిల్లో వెంకటేశ్వరుడి ఫోటో చూసుకున్నా మీకు తెలుస్తుంది. ఇప్పుడు మన ఎలా బొట్టు ఉందో అదే బొట్టు ఆయనకు కూడా ఉండేది. శ్రీరంగంలో రంగనాథుడికి ఎట్లా ఉంటుందో వెంకటేశ్వరుడికి అట్లానే ఉంటుంది. ఒకసారి స్వామికి రోజు తిరుమంజనం జరుగుతుంటే అది తగదని శుక్రవారమే తిరుమంజనం జరగాలని నియమం పెట్టారు. మనం అనుకున్నాం గతంలో. ఆ శుక్రవార తిరుమంజనం జరిగేటప్పుడు ఎదురు లోపల పెరుమాళ్ళు ఉన్నారు, అక్కడ గుమ్మంలో రామానుజుల వారు కూర్చున్నారు, మిగతా ఉండేటువంటి పెద్దలంతా కూడా అక్కడ కూర్చున్నారు. తిరుమంజనం జరగడానికి ఆకాశికంగా తీర్థం పట్టుకొచ్చి స్వామికి పోస్తుంటే ఆ తల మించి పడే కిరీటం మించి వచ్చేటటువంటి నీటి వల్ల ఈ పై బొట్టుకుండేటటువంటి తెల్లదంతా చెరిగిపోయింది. కానీ ముక్కు మీద మాత్రం ఇంకా ఇలా మిగిలింది, ఈ కంటి కింద మిగిలింది. పైనుంచి నీళ్లన్నీ అలా కింద పడుతున్నాయి. రామానుజులు ఎదురుగుండా చూస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. తిరుమంజనం మామూలుగా జరుగుతున్న మంత్రాలు చదివేవాళ్ళు, సూక్తాదులన్నీ కూడా చదువుతున్నారు. ఇంతలో అక్కడ ఆరాధన చేయడానికి ఉండేటువంటి అర్చక స్వామి, రామానుజ, అవును నేను అలానే అనుకుంటున్నా అన్నట్టండి. ఏమిటనుకుంటున్నాడు? అక్కడ వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది.
రామానుజుల వారిని అడిగారటయ్యా, ఏమిటనుకుంటున్నారు మీరు అని. అంటే ఆ తిరుమంజనం చేసేట పై భాగం పోతే ఈ కింద భాగం మాత్రమే ఉండి మధ్యలో ఉండేటటువంటి ఎర్రబొట్టు ఉండేటప్పటికీ ఒక స్త్రీ తిరుమణ్కాపు చేసుకున్నట్టుగా డాక్టర్ దర్శనం అయిందనమాట. అప్పుడు రామానుజుల వారు మనసులో అనుకున్నట్ట, ఓహో తండ్రి ఎంత అందంగా ఉన్నావా, ఇదివరకు ఎప్పుడో నువ్వు మోహిని అవతారం ఎత్తావుట, బహుశా ఇలాంటి అందమే ఆ వేళ నువ్వు చూపించి ఆనాడు ఉండేటువంటి అసురులందరినీ కూడా నువ్వు మోహపరచి అమృతాన్ని పంచి ఉంటావు కదా అని అనుకుంటున్నట్టు నేను మనసులో ఆ దర్శనం చేసుకుంటూ ఎదురుకుండా. ఇప్పుడు మనలాగా ఏదో ఆ దర్శనం కోసం అక్కడ కూర్చున్నప్పుడు ఏదో ఇతర భావనలు, ఆలోచనలు, కోరికలు కాకుండా ఆయన అందాన్ని, ఆయనకి చరితని భావించేవారు మానవులు. రామానుజులు అలా అనుకుంటుండేటప్పటికీ, నువ్వు వెంకటేశ్వర ఇంత అందగాడివి కదా, ఈ లోకాలన్నిటినీ కూడా నీ అందంతో మైమరిపించడానికి బహుశా నువ్వు మళ్లీ మోహిని అవతారంలాగా దర్శనం ఇవ్వాలనుకుంటున్నావో ఏమిటో అనుకున్నట్టు మనసులో. అవును అలాగే అనుకుంటున్నాను అని అర్చకుడు మాట్లాడాడు. అర్చకుని ద్వారా మాట్లాడించాడు ఆయన. రామానుజుల వారు ఇట్లా అనుకుంటున్నారని తెలిసిన తర్వాత సరే ఏం చేద్దామని తిరుమల నంబి గారు, మిగతా ఉండేటటువంటి అక్కడ పెద్దవాళ్లు కూడా ఆలోచన చేసి, సరే ఈ వేళ నుంచి మనం కొత్త వ్యవస్థను మనం ఇక్కడ ఏర్పాటు చేద్దాం. కొత్త వ్యవస్థ కాదు, బహుశా స్వామికి ఇది అభిమతం అయి ఉంటుంది కనుక అర్చకుడి ద్వారా అట్లా మాట్లాడించాడు ఆయన. ఏంటి ఆ వ్యవస్థ? శుక్రవారం నాడు అభిషేకం జరుగుతుంది స్వామికి. ఆ శుక్రవారం నాడు, శనివారం నాడు, ఆదివారం నాడు 3 రోజులు స్వామికి చక్కగా అలంకరణ చేసిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి తిరుమణ్ కాప్ ఉంది కదా, ఇదే బొట్టుని ధరింప చేయవలే, ఇలానే బొట్టు ఉండాలి. ఈ భూమి మీదకి శ్రీనివాసుడు మొట్టమొదటిసారి అవతరించినటువంటి సమయం సోమవారం నాడు. సోమవారం నాడు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు మొదటిసారి స్వామి ఈ భూమి మీద అవతరించాడట. అందుచేత సోమవారం నువ్వు ఈ భూమి మీద అడుగుపెట్టిన రోజు కనుక, అసలు నువ్వు ఈ లోకంలోకి రావడమే ఈ లోకాల్ని మోహింపచేయడం కోసం కదా. లోకాలన్నీ కూడా మోహింపచేసి వాళ్లకుండేటువంటి క్షుద్రమైనటువంటి ఇతర ప్రవృత్తుల్లోంచి నీవేపు వాళ్ల మనస్సుని తిప్పుకోవడానికి కదా నువ్వు వచ్చింది. అందుచేత లోక మోహన రూపంలో నువ్వు వచ్చావు కనుక నీకు సోమవారం నుంచి 3 దినాలు మోహిని అలంకరణ జరుపుతాము. సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు కూడా ఆయనకి మోహిని అలంకరణ చెయ్యాలి. అంటే చక్కగా చీరని కట్టి స్వామికి, ఇప్పుడు మనం పెట్టుకున్నట్టుగానే ఈ తిరుమణ్కాపు ఉంటుంది, ఇలా పాదం ఉంటుంది, మధ్యలో ఎర్రబొట్టు ఉంటుంది. అయితే ఈ పక్కనుండే తెల్లబొట్టు ఇంత వెడల్పుగా కాకుండా ఒక ముత్యాల సరాన్ని ఇలా జాలు వారిస్తే ఎంత ఉంటుందో అంతదిగా చేసి మాత్రమే ఉండాలి. అంటే 2 గీతల్లాగా మాత్రమే ఉండాలి, ఇంత వెడల్పు ఉండద్దు. దాన్ని తీసేసి ఇది ప్రధానంగా కనిపించాలి, ఆడవాళ్లు పెట్టుకునేటటువంటి బొట్టులాగా. స్వామికి కాటుక దిద్దాలి, ఆయన బొగ్గకి చుక్క పెట్టాలి. ఇలాగా మోహిని అలంకరణ స్వామికి చేయాలి. ఎన్ని రోజులు? 3 దినాలు. శుక్ర, శని, ఆది 3 రోజులు స్వామికి పురుషాలంకరణ మామూలుగా తిరువణ్కాపు. సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు స్వామికి మోహిని అలంకరణ. అదైన తర్వాత గురువారం నాడు స్వామికి మిగతా ఉండేటటువంటి ఆభరణాలన్నీ కూడా ఒకసారి తీసేసి పూర్తిగా పుష్పాలతోటే అలంకరించాలి ఆయనకి పూర్తిగాను. ఆ తర్వాత ఆభరణం క్రింద పెట్టుకునేది ఒక తిరుమణ్కాపుని వారికి సమర్పించాలి. మామూలుగా పెట్టే ఆభరణ తిరుమణ్కాపు అలాగున్నా ఆ పైన బంగారంతో తయారు చేసినటువంటి తిరుమణ్కాపుని ఆనాడు అలంకరణగా స్వామి కట్టేబెట్టాలి. శుక్రవారం నాడు మళ్లీ తిరుమంజనం చేయాలి.
మళ్ళీ శుక్ర శని ఆది తిరుమంజనం అయిన తర్వాత 3 రోజులు పురుషాలంకరణ, సోమ మంగళ బుధ 3 రోజులు మోహిని అలంకరణ, ఆ తర్వాత గురువారం నాడు పుష్ప అలంకరణ, శుక్రవారం నాడు మళ్ళీ అభిషేకం. అందుకే వారంలో ఈ క్రమంలో స్వామికి ఆరాధన జరపాలి అని శాసనం పెట్టారండి. ఆ వేళ నుంచి స్వామికి ఒక అద్భుతమైనటువంటి అలంకరణని ఆనాటి నుంచి ఇచ్చారు. అలంకరణ ప్రియులు కనుక ఇది రామానుజుల వారు ఆ స్వామికి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. బహుశా మేము అనుకోవడం అది 18వ శతాబ్దం దాకా అదే క్రమంలో జరుగుతూ ఉండేది. ప్రయాగ్దాస్ మహంత్ అనేటటువంటి మహనీయుడు దాన్ని పాలన చేసేదాకా కూడా అదే క్రమంలో ఉండి ఉంటుందండి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ యొక్క ప్రభావం చేత, అంటే అప్పట్లో స్వామికి యాన్యువల్ గా ఇన్కమ్ సుమారుగా ఒక 1 lakh 1.5 lakh వస్తుండేదిటండి ఏడాదికి. అంచేత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు 1840s దీన్ని ఎవరికైనా అప్పగించాలి, తమకి ట్యాక్స్ కడితే 2 lakhs ట్యాక్స్ కనుక కట్టినట్టయితే ఏడాదికి దీన్ని వాళ్ళకి ఇస్తాము మెయింటైన్ చేసుకోవడానికి అన్నాడే. దాని మీద చాలా యుద్ధాలు జరిగాయండి. ఎందుకంటే అప్పట్లో అది ఆర్కాట్ రాజుల ఆధీనంలో ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం. నార్త్ ఆర్కాట్ వాళ్ల కంట్రోల్లో ఉండేది కొంతకాలం, ముస్లిమ్స్ కంట్రోల్లో కొంతకాలం ఉండేది మొఘలాయిస్ వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళు తీసుకున్నారు, బ్రిటిష్ వాళ్లతో యుద్ధాలు జరిగాయి. వాళ్ళకి ఈ ఆలయాన్ని తీసుకోవడం ఆదాయం, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ బేస్డ్ అపాన్ ది ఇన్కమ్. ఆ ఇన్కమ్ కోసం అన్నమాట. అప్పట్లో 2 లక్షలు అంటే ఎంత మాట్లాడండి ఇప్పుడు ఏడాదికి. సో తర్వాత ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ చేతిలోకి వచ్చింది అది అల్టిమేట్ గా. అప్పుడు వాళ్ళు ఎవరైతే 2 lakhs యాన్యువల్ గా ఇస్తారో వాళ్ళకి దీని పరిపాలనా బాధ్యతని ఇచ్చేస్తాము అని వాళ్ళంటే, అప్పట్లో ఉండేటటువంటి ఆలయ నిర్వాహకులుగా ఉండే జీయర్లు వెళ్లి దాన్ని తీసుకోవలసింది. కానీ సంహో వాళ్ళకి వెళ్లలేదు వాళ్ళు. కానీ అప్పుడు ఆ హాతీరామ్జీ మఠ్ సంబంధించినటువంటి ఆ మహనీయుడు అప్పుడు ఉండే దాని పరిపాలకుడు ఆయన వెళ్లి వాళ్ళకి డబ్బులు పే చేసి ఆలయాన్ని తన అధీనంలో తీసుకుంటే ఆయనకి మెజిస్టీరియల్ పవర్స్ తోటి ఆలయాన్ని అప్పగించారు. ఆయన మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని ఆలయాన్ని అంతటినీ కూడా. బహుశా ఆ కాలంలో కూడా ఇదే వ్యవస్థ నడుస్తూ ఉండేది. 3 రోజుల అలంకరణ, 3 రోజుల అలంకరణ, ఒక రోజు ఆయనకి పుష్పాలతోటి అలంకరణ చేస్తుండేవారు. ఆ మహంత్ లో ప్రయాగ్దాస్ మహంత్ అని ఆ ఉండే ఒక మహనీయుడు 1900 సంవత్సరంలో ఆయన దానికి వచ్చాడండి. ఆయన దాని తర్వాత వీళ్ళ కంట్రోల్లో సాగుతూ ఉండేది అది. అయితే ఆయన నార్త్ ఇండియన్, ఆయన మహారాష్ట్రియన్. ఆయన అందుకోసం ఉత్తర దేశం నుంచి చాలా మంది భక్తులు అప్పట్లో రావడం ప్రారంభం చేశారు. అప్పటిదాకా ఉత్తర దేశ భక్తులు ఎక్కువ మంది వచ్చేవారు కారు. వాళ్ళు చాలా మంది మోహిని అలంకరణ చూడడం కోసం వచ్చేవారు. ఎందుకంటే మామూలుగా ఉండేటటువంటి విగ్రహాలు స్వామి యొక్క స్వరూపం ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది. మోహిని అలంకరణలో ఉండడం తక్కువ కదా. ఆ మోహిని అలంకరణ చూద్దామంటే చాలా మంది ఉత్తర దేశం నుంచి వస్తుండేవారు. ఆ వచ్చినప్పుడు అందమైనటువంటి స్త్రీమూర్తిలాగా స్వామి సాక్షాత్కరిస్తూ ఉండేవాడు కదా. అందుకోసం ఆయనకి బాలాజీ అని పేరు పెట్టారు. ఉత్తర దేశం వాళ్ళు ఎవరినైనా బాలాజీ, మామూలుగా జీ అని మాతాజీ, పితాజీ, గురూజీ, భాయిజీ, బహన్జీ అందరినీ వాడు జీజీలు అంటూ ఉంటారండి. అదే క్రమంలో ఈయన చాలా అందంగా ఉన్నాడు కనుక అమ్మాయిలాగా బాలాజీ అని చేర్చారు. పేరు అప్పుడు వచ్చిందండి. అంతకుముందు బాలాజీ అనే పేరు వెంకటేశ్వర స్వామికి లేదు. 19వ శతాబ్దం దాకా ఆ పేరు లేదు. నార్త్ ఇండియన్స్ ఎప్పుడైతే ఎక్కువయ్యారో ఆ సమయం నుంచి ఈయనకి బాలాజీ అని పేరు వచ్చింది. ఇది తెలియక చాలా మంది బాలాజీ అని ఎందుకు అంటున్నారంటే ఇది బాలా త్రిపుర సుందరో లేకపోతే ఏదో ఒక స్త్రీమూర్తి శక్తి దేవతో కనుక ఈయన బాలాజీ అంటారు. అంచేత ఈయన సాక్షాత్తు శక్తే.
చరిత్ర తెలియని వాళ్ళు చారిత్రకమైనటువంటి స్థానాలని పరిపాలన చేయడం లాంటిది, అక్కడ నిర్వాహకులుగా ఉండలాంటివి జరిగితే ఆ క్షేత్రాలకు ఉండేటటువంటి ప్రాచీనంగా వచ్చేటువంటి చరిత్ర కూడా ఎట్లా గాలికి ఎగిరిపోతుందో మనకి తిరుపతి క్షేత్రంలో ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఆయన కాలంలో కూడా ఈ 3 రోజులు బాల అలంకరణ అంటే మోహిని అలంకరణ జరుగుతూనే ఉండేది. అందుకే నీకు బాలాజీ అని పేరు వచ్చింది. తర్వాత మళ్ళీ అది ఎప్పుడు పోయిందో మనకు తెలియదు ఆ వ్యవస్థ. 3 రోజులు మోహిని అలంకరణ అనే వ్యవస్థపై గురువారం నాడు ఒక్కరోజు మాత్రం ఆ బొట్టుని సన్నగా చేసి పుష్పాలంకరణ చేసే పద్ధతి మాత్రం పెట్టారు. ఎందుకు చేస్తున్నారు అట్లాగంటే తెలియదు. వాళ్ళు చేస్తున్నారు కానీ ఎందుకు అలా చేస్తారు? ఆ ఒక్కరోజు ఎందుకు చేస్తారు? మర్నాడు తిరుమంజనం ఉంటుంది, సరే అయితే పుష్పాలు ఎందుకు, బొట్టు ఎందుకు సన్నగా చేయాలి తెలియదు. నేత్ర దర్శనం అంటే వ్యవస్థ అది ఏదో రకంగా పాడైపోయిందన్నమాట. అది దాన్ని కాపాడుకునేటటువంటి వ్యక్తులు అక్కడ సరిగా లేకపోవడం చేత, లేదు ఇతర వ్యక్తుల యొక్క రకరకాల ఆధిపత్యాలు పెరిగిపోవడం చేత చరిత్ర ఒకటి కనుమరుగైపోయింది అని మనం చెప్పుకోవచ్చు. దాన్ని సరి చేసుకోవాలి. ఇప్పటికైనా ఇట్ హ్యాస్ టు బి రివైవ్డ్. స్వామి యొక్క పద్ధతి, భగవద్ రామానుజుల వారు ఆ పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇది మనకి ఇతిహాసమాల స్పష్టం చేస్తోంది. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. స్వామికి చక్కగా ఇలాగ పాదంతో పాటు అందంగా బొట్టు ఉండేది. దాని తర్వాత దాని మీద రకరకాల ఈ మార్పులు ఎప్పుడైతే చోట్లు చేసుకుంటున్నాయో అప్పుడు కోర్టులు వచ్చాయి. ఆ కోర్టులలోకి వెళ్ళిన ప్రివీ కౌన్సిల్ దాకా కూడా వెళ్ళిన సన్నివేశాలు ఉన్నాయి. అదో అలాంటి సందర్భాల్లో ఎక్కడో ఏదో ఒకటి జరిగి ఇలా పాదం కింద దాకా ఉండేది కదా, అంచేత దీన్ని అలాగ ఉంచడం ఇష్టం లేక దాని మీద దృష్టి లేని వాళ్ళు, దాని మీద ఇష్టం లేని వాళ్ళు ఎవరో కొందరు చేరి ఇక్కడ దాకా ఉండే బొట్టు దాకా ఆ పచ్చకర్పూరాన్ని ఇది ఇక్కడ దాకా పట్టుకొచ్చేసి ఇది ఇక్కడ దాకా పట్టుకొచ్చేసి మొత్తాన్ని కళ్ళు మూసేశారు. ఆల్ దట్ హ్యాపెండ్ ఓన్లీ పోస్ట్ 19th century. 19వ శతాబ్దం దాటిన తర్వాత జరిగినటువంటి మార్పులు ఇవన్నీ కూడాను అన్నమాట. పాడైపోయింది. ఇప్పుడు అలాగే ఆయన ఉంటాడు కాబోలనుకుంటే అలా కనిపించకపోతే మనకి తోచని స్థితి వచ్చేసింది. క్షేత్ర వ్యవస్థని సవ్యంగా చేసి మహనీయులైనటువంటి మన పూర్వాచార్యులు ఒక దివ్య దేశాన్ని మనం చక్కగా చేసుకొని సేవించుకోగలిగే వ్యవస్థను కల్పించారు. అది మనకి తెలుసుకుని ఆ చరిత్రను మనం జాగ్రత్తగా కాపాడుకోవడం అనేటటువంటిది మన బాధ్యత తప్ప దేవుడు అవసరం కాదు. పూర్వాచార్యులు వారు చేయగలిగినటువంటి సేవలు పాప మహనీయులు వాళ్ళు చేసి వెళ్లారు. మన చేతుల్లో ఆయన పెట్టి వెళ్లారు. ఆ తర్వాత దాన్ని కాపాడుకోవడం జాతిది కదండి. ఆ జాతి యొక్క బాధ్యత కదా. భక్తులం అనుకునే వాళ్ళ యొక్క బాధ్యత కదా. అనుకోని వాళ్ళని ఏదో ఉద్ధరిస్తారు అని ఎవరు అడగరు, వాళ్ళ నుంచి ఎదురు చూడరు. ఎవరైతే మేము భక్తులం అని బాగా రొమ్ములు ఎగరేసుకుంటున్నారో అలాంటి వాళ్ళ బాధ్యత కదా. కనీసం అక్కడ ఉండేటువంటి ఆ వ్యవస్థని జాగ్రత్తగా కాపాడుకోవడం, చూసుకోవడం, అది తెలుసుకోవడం ముందర మన బాధ్యత. అంటే తెలిస్తే తర్వాత దానికోసం మనం ఏదైనా చెయ్యాలి అని కూడా అనుకోవచ్చు. మన శరణాగతి దీక్షలో ఆ క్షేత్రపు వాస్తవాలు మనం తెలుసుకోవడం మన బాధ్యత కనుక మనం ఒక్కొక్క ప్రార్థనలో ఒక్కొక్క వాస్తవాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈవేళ రామానుజులు చేసినటువంటి కొన్ని సంస్కరణలు మనం చక్కగా ప్రార్థనగా స్వామికి విన్నవించుకున్నాం. సమర్థవంతంగా మనం చేయగలిగేట్టుగా మనం తీర్చిదిద్దామని ప్రార్థన చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. శరణాగతి దీక్ష 2వ ఆవృత్తిలో 6వ ప్రార్థనని మనం చేసుకుంటున్నాం. ఈ రోజు ప్రార్థనకి
టైటిల్ రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అని. దీన్ని మనం రోజు మన ఆలయాల్లో మన ఇండ్లల్లోనూ చెప్తూ ఉంటాం. శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేటటువంటి వారందరూ కూడా కనీసం ఒకసారైనా ప్రతిరోజు దీన్ని ఇండ్లల్లో కూడా చెప్పుకుంటారు చెప్పుకునేవారు. సర్వదేశ దశా కాలేషు అవ్యాహత పరాక్రమా రామానుజార్య దివ్యాజ్ఞా వర్ధతాం అభివర్ధతాం దిగంత వ్యాపిని భూయాత్. ఎందుకని? సాహి లోకహితైషిణి అని. అది లోకహితైషిణి కనుక, అంటే లోకములన్నింటికీ, అంటే ప్రజలందరి యొక్క మంచిని కోరినది కనుక అది ఎప్పుడు కూడా అన్ని దిక్కుల యందు, అన్ని దేశముల యందు, అన్ని కాలముల యందు, అన్ని అవస్థల యందు కూడా అది అప్రతిహతముగా వ్యాపించుగాక. ఇది మన పూర్వాచార్యులు చేసినటువంటి ప్రార్థన. రామానుజారి దివ్యాజ్ఞ వ్యాపించాలి అన్నారు. ఏమిటి రామానుజారి దివ్యాజ్ఞ? నేను చాలామందిని అడిగాం, ఏమిటండి రామానుజుల దివ్యాజ్ఞ? ఇలా దిగంత వ్యాపినిగా ఉండాలి అన్నారు, అన్ని దిక్కుల్లోనూ వ్యాపించాలి అన్నారు కదా, ఏమిటి రామానుజుల దివ్యాజ్ఞ అంటే? పాపం చాలామంది అంటే రామానుజుల వారి యొక్క అంతిమ సమయంలో శిష్యులు చేరినప్పుడు మమ్మల్ని ఏం చేసుకోమంటారు అని అడిగితే, శ్రీభాష్యం, ద్రవిడాగమ ప్రవచనం, శ్రీశస్థలేషు అన్వహం కైంకర్యం, ఇలాగా నాయన శ్రీభాష్యం చదువుకుండా బ్రహ్మసూత్రాలకి వేదాంత సారం అది అని ఒకటి వారు ఉపదేశం చేశారు. అబ్బా మాకు సంస్కృతం అంత బాగా రాదండి, చదువుకోవడం కష్టం, ఎందుకని ఒక తర్కం గిర్కం అంత బాగా రాదు అంటే, కొన్ని ద్రవిడాగమ ప్రవచనం, ఆళ్వార్లకు శ్రీ సూక్తుల సారాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉండండి, అదేనా పోనీ మంచిదే. అబ్బా అవి కూడా కష్టం అండి, ఒకసారి కూర్చుని అంత ప్రబంధాన్ని అధ్యయనం చేయడం అంటే చాలా కష్టం అండి, దాని వ్యాఖ్యానాలు చదవంటే మరీ కష్టం అండి, అది కూడా లాభం లేదంటే పోనీ శ్రీశస్థలేషు అన్వహం కైంకర్యం, పెరుమాళ్ ఆలయాలు ఉండేటటువంటి చోట వెళ్ళి ఎక్కడైనా ఒక ఆలయంలో ఎక్కడైనా కట్టుకుని అక్కడ వచ్చిన ఇల్లు అయినా వేసుకుని దాన్ని పెరుమాళ్ సేవ చేసుకోండి అంటే, అన్ని ఉద్దేశాల్లోనే ఎక్కడ చేస్తామండి, అన్ని ఊళ్ళు ఎక్కడ మీద తిరుగుతామండి. పోన్లేండి ఎదుశైలి నిత్య వసతి, పోన్ లేకపోతే స్వామిని లోపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని మళ్ళీ మనం బాగు చేసి పెట్టుకున్నాం కదా మేల్కోట, పోనీ అక్కడికి వెళ్ళి చక్కగా స్వామి యొక్క సన్నిధిలో కైంకర్యం చేసినా చేయకపోయినా పోనీ ఆ క్షేత్రవాసం చేయండి, క్షేత్రవాసం చేసినా అది కూడా పుణ్యమే. ఇవన్నీ కూడా చాలా కష్టం అండి, మాకు వెళ్ళి ఎక్కడ అంత ఓపికలు లేవు, పైగా మాకు బోల్డని డ్యూటీస్, బయట హడావిడి తిరగాలి, చేసుకోవాలి, సంపాదించుకోవాలి. పోన్లేండి సరే ఏం చేయలేకపోతే యద్వా భాగవత అభిమాన వసతి శ్రేయ. జ్ఞానులైనటువంటి మహానుభావులు పెద్దలు ఒక్కరు ఎవరైనా చూసి వీడు నావాడు అనుకునేట్టుగా ప్రవర్తించవా, అదేనా సార్? భాగవతుల యొక్క అభిమానమనే ఒక కవచాన్ని, ఒక రక్షణని మీరు పొందగలిగితే, ఒక వసతిని పొందగలిగితే చాలును అని వారు ఉపదేశం చేశారు. ఇది రామానుజారి దివ్యాజ్ఞ అన్నారు. అంటే దాంట్లో ఆజ్ఞ అని ఒకటి ఉంది అక్కడ, కానీ ఇందులో చాలా ఉన్నాయి. పైగా ఇది ఆజ్ఞ కాదు, ఇది చేస్తే శ్రేయ, చేసుకుంటే మీకు మంచిది అని చెప్పారు. అది ఉపదేశం అంటారు.
ఆదేశం అంటే ఇది నా ఆజ్ఞ అని కమాండ్ చేస్తే ఆజ్ఞ అంట, లేకపోతే ఉపదేశం అంట. రామానుజుల వారు చేసింది ఇది ఉపదేశం. లేకపోతే ఏదో 72 వార్తలు ఉన్నాయండి, ఎలా ఒక యోగ్యుడైనటువంటి వ్యక్తి తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి చేయాల్సిన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది అని చెప్పింది. అది రామానుజాడి దివ్యాజ్ఞ. అది కూడా ఒకటి కాదు కదా, 72. ఒక ఆజ్ఞ ఏమిచ్చారు? అంటే ఏమిచ్చారంటే ఏమో తెలియదు. ఆ ఆజ్ఞ ఏమిచ్చారంటే తిరుమల క్షేత్రంలో ఇచ్చారండి వారు. మనం గతంలో మొదటి ఆవృత్తిలో 6వ రోజుని చెప్పుకున్నాం. రామానుజాచార్య స్వామి సన్యాసాశ్రమాన్ని ఇచ్చి ఒక మఠాన్ని ఏర్పాటు చేసినది మొట్టమొదటి తిరుమల క్షేత్రంలోనే. ఈవేళ మనం అక్కడ పెద్ద జియంగార్ అని ఎవరినైతే అంటామో ఆ స్థానాన్ని అక్కడ రామానుజుల వారు ఏర్పాటు చేశారు. స్వామి యొక్క సేవ బాధ్యతగా చూసుకునేటువంటి ఏదో ఒక పరంపర అంటూ ఉండాలి కనుక అంటుంది. మొట్టమొదట ఆయన్ని ఏకాంగిగా ఏర్పాటు చేశారు. ఏకాంగి అంటే ఒక అంగము కలవాడు అని అర్థం అండి. ఒక అంగం అంటే మనకి బాడీలో చాలా అంగాలు ఉన్నాయి కదండి. అంటే ఇవన్నీ మనతో వదలకుండా ఉండే అంగాలు, కానీ పైన మనం ధరించేటటువంటి ఒక అంగం కలిగిన వ్యక్తి అని అర్థం. నిజానికి అవన్నీ కూడా తాము బాధ్యతగా చూసుకునేవి, కానీ తాము ఎప్పుడు అక్కడ ఉండడం కుదరదు కదా. తామంతా దేశం అంతా తిరగాల్సి ఉంటుంది, శ్రీరంగంలో ఉండాల్సి ఉంటుంది. అందుచేత తమ తరఫున ప్రతినిధిగా ఉండడానికి అంటూ ఒక ఉత్తముడైనటువంటి శిష్యుణ్ణి ఏర్పాటు చేసి, అయితే అతను బ్రహ్మచారిగా ఉండేటువంటి ఒక కుర్రవాణ్ణి చూసి అతనికి దండము కాషాయము, దండము కమండలు లేకుండా ఒక కాషాయం వస్త్రం మాత్రం ఒకటిచ్చి, ఎతికి ఉండేటటువంటివి 3 అంగాలు, దండము కాషాయము కమండలు, ఈ 3 ఉంటాయి సన్యాసికి. ఈ 3 కాకుండా అందులో కాషాయం మాత్రమే ఒక వస్త్రం ఇచ్చి ఆ వస్త్రాన్ని కట్టుకుని అతను పెరుమాళ్ళ యొక్క కైంకర్యం చేస్తూ ఉండాలి. అతను విరాగిగా ఉంటూ పెరుమాళ్ళ యొక్క సేవలో నిరంతరము తాను మగ్నమై ఉండాలి. ఎందుకంటే అనంతాచార్యుల వారు అప్పటికే ఆయనకి 60+. వీరు చివరిసారి వెళ్లే సమయానికి తిరుమల నంబి గారు వారు పరమవదించేశారు. ఎందుకంటే అప్పుడు వారు చాలా పెద్ద వయసు కనుక. చేత అనంతాచార్యుల వారు ఒక్కరే ఉన్నారు. వారి వంశంలో ఉండేటువంటి వాళ్ళు వస్తే వాళ్ళని అక్కడ మిగతా అధికారులుగా పెట్టొచ్చునో పర్వాలేదు. కానీ మరి ఒక్కొక్కసారి ఎప్పుడైనా గృహస్థులుగా ఉండేటువంటి వాళ్ళకి ఆ వంశం కంటిన్యూ అయితే పర్వాలేదు, లేకపోతే కాకపోతే. అందుచేత ఒక వ్యక్తికి అంటూ అక్కడ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి, ఒక మఠం క్రింద ఏర్పాటు చేసి, అతని ద్వారా ఆ సేవ జరిపేటట్లుగా, అతని తర్వాత ఆ స్థానంలోకి మరొకరు అలా వచ్చేట్టుగా చేస్తే బాగుంటుంది అని తర్వాత రామానుజుల వారికి అనిపించింది. మొదట అతను ఏకాంగిగా ఒక కాషాయం ఇచ్చి చేయమన్నారు. కానీ తర్వాత కాలంలో అది ఒక్కళ్ళు చేస్తే పూర్తయ్యే సేవగా అనిపించలేదు వారికి. అది చాలదని అనిపించింది అనమాట. చాలా సేవా కార్యక్రమాలు ఉంటాయి. అందుచేత తాము మొదట ఏకాంగిగా పెట్టిన అతన్ని పూర్తి ఫుల్-ఫ్లెడ్జ్డ్ యతిగా మార్చి సన్యాసిగా అక్కడ పెద్ద జియంగార్ అనేటువంటి ఒక పదవితోటి ఆయన ఒక మఠాన్ని ఏర్పాటు చేసి 4 ఏకాంగుల్ని వీరి కింద ఏర్పాటు చేశారు. అంటే 4 విరాగులుగా ఉండేటటువంటి బ్రహ్మచారులకి కాషాయాన్ని ఇచ్చి, వాళ్ళు కాషాయం ఒక్కటే మాత్రమే ఉంటుంది, దండము కమండలు ఉండదు వారికి. అంటే మామూలు మిగతా వాళ్ళలానే ఉంటాడు, కాషాయము గుర్తుతోటి అతనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందన్నమాట. సో ఇట్లా ఏర్పాటు వాళ్ళని ఏకాంగి అని అంటారు.
అలాంటి ఏకాంగులు 4 ఏర్పాటు చేశారు. రాబోయే కాలంలో అవసరం ఏర్పడితే ఇంకా ఈ వ్యవస్థను మీరు పెంచుకోండి అని అప్పుడు వారు ఆదేశించి, వారి చివరి సమయంలో 102 సంవత్సరాల వయస్సు వారికి ఉండేటప్పుడు వారు చివరిసారి శ్రీరంగ క్షేత్రాన్ని సందర్శించడం అయింది అని మనకి వెంకటాచల ఇతిహాసమాల తెలియచేస్తోంది. దానికి అప్పుడు ఏం సంవత్సరం అది అనేది కూడా మనకి ఇతిహాసమాలలో మెన్షన్ చేశారు. అదే అది ఇప్పుడు దేన్ని మనం ఇతిహాసమాల ప్రమాణమా కాదా అనే దాన్ని దేన్ని బట్టి మనం నిర్ణయం చేస్తాం అంటే అందులో వారిచ్చినటువంటి ఏవైనా కొన్ని గుర్తులను బట్టి, అందులో వారు చూపించినటువంటి సమయాన్ని బట్టి, అందులో వారు చూపించినటువంటి కాలపు నిర్ణయాన్ని బట్టి మనం దాన్ని గుర్తిస్తాం అన్నమాట. రామానుజాచార్యుల వారు చివరిసారి శ్రీరంగం వచ్చేయడానికి ముందు వారు అక్కడ కొండ మీద ఉండేటప్పుడు అది ఏమి సంవత్సరం, అప్పుడు వారికి వయస్సు ఎంత, అనంతాచార్యుల వారికి వయస్సు ఎంత, ఇవి ఇక్కడ మనకి తెలియజేశారండి. అది ఆ సంవత్సరం నెంబర్ కూడా పాపం ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడే చెప్తాను మీకు. కలియుగం ఆరంభం అయిన 4220 సంవత్సరాలు ఇప్పటికి గడిచింది అన్నాడు. 1041వ శాలివాహన శకము అన్నాడు. అప్పట్లో ఈ మన క్రీస్తు శకం లెక్క పెట్టేవారు కాదండి. క్రీస్తు శక గణన అనేది అప్పటికి రాలా. 2 రకాల లెక్క తీసుకునేవారు. మన ఈ వింధ్య పర్వతానికి దక్షిణ భాగం అంతా కూడా కలియుగం ఆరంభమయ్యి ఎన్నేళ్లయింది, శాలివాహన శకం ఆరంభమయ్యి ఎంతకాలం అయింది, వింధ్య పర్వతానికి ఉత్తర భాగం అంతా కూడా విక్రమ సంవత్ అంటారు దాన్ని, అంటే విక్రమార్క శకం, దాన్ని బట్టి అక్కడ లెక్క పెడతారు. వింధ్యకి దక్షిణం అంతా కూడా శాలివాహన శకాన్ని బట్టే లెక్క పెడతారు. మీరు కర్ణాటకలో చూసినా, మన ఆంధ్ర రాష్ట్రంలో చూసినా, తమిళనాడులోకి వెళ్ళి అక్కడెక్కడైనా శాసనాలు మీరు గమనించినా శాలివాహన శకాన్నే మన వాళ్ళు ఆ శిలాశాసనాల మీద కూడా, శిలాశాసనాలు కానీ లేదు తామ్ర శాసనాలు కానీ ఎక్కడైనా మీకు శాసనాలంటూ దొరికితే దాని మీద శాలివాహన శకమే మెన్షన్ అయి ఉంటుంది తప్ప మరొకటి మెన్షన్ అయి ఉండదు. ఆ శాలివాహన శకం అనేటటువంటి దాన్ని మనం పాటిస్తాం, అంటే మన తెలుగు సంవత్సరాలు అన్నమాట. ఇప్పుడు ఆ తెలుగు సంవత్సరాల ప్రకారం మంది ఇప్పుడు ప్రస్తుతం 1936 ఎన్నో సంవత్సరాలు గడిచాయి. అది మన పంచాంగం చూస్తే మనకి తెలుస్తుంది. 1936, 37 సంవత్సరాలు ఎన్నో బహుశా గడిచాయి అని అనుకుంటా. అంటే క్రీస్తు శకానికి శాలివాహన శకానికి సుమారుగా ఒక 70 సంవత్సరాల 72 సంవత్సరాలు తేడా అవుతుంది అమ్మా. 77 సంవత్సరాలు అంటే అది 35 అయితే ఇప్పుడు శాలివాహన సంవత్సరం అంతా మన పంచాంగం చూస్తే మనకు తెలుస్తుంది. మనకి శాలివాహన శకం ఆరంభమయ్యి 1041 సంవత్సరాలు అయింది ఇప్పటికీ అన్నారు ఆ సమయంలో. అలానే కలియుగం ఆరంభమయ్యి 4220 సంవత్సరాలు అయింది అప్పటికి, ఆ ఏడాదికి.
ఇప్పుడు గడిచేది కలియుగం ఆరంభమయ్యి 5112వ సంవత్సరం గడుస్తోందండి. ఇంతకాలం గడిచింది. నాయన, నా వయస్సు ఇప్పుడు 102 సంవత్సరాలు గడుస్తున్నాయ్యా. నువ్వు ఇప్పుడుకి 60 సంవత్సరాలు వాడి అయ్యావు. మరి ఈ ఒక్కడివే నువ్వు ఈ కైంకర్యం చేయలేవు కదా. శ్రీశైల పూర్ణులు వారంటే తిరుమల నంబి గారు ఆల్రెడీ పరమపదించేశారు. ఆ శ్రీశైల పూర్ణుల యొక్క కుమారుడు కూడా పరమపదించేశాడు. ఆయన కుమారుడు పోయే పరమపదించారు, ఆయన పరమపదించారు. నీకు 60 సంవత్సరాలు వచ్చాయి, నాకు 102 ఏళ్ళు. నేను మళ్ళీ అప్పటికే ఆయన 4వసారి రావడం అక్కడికి తిరుమల కొండకి చేత నేను మళ్ళీ రావడానికి కుదరదు. అంచేత ఇక్కడ విశ్వక్సేన కైంకర్యం చేయడానికి ఎవరైనా ఒకళ్ళు కావాలి, ఒక ఏకాంగి అని ఇదివరకు ఏర్పాటు చేశారు. అది విశ్వక్సేన కైంకర్యం అంటారన్నమాట. విశ్వక్సేన కైంకర్యం అంటే పరమపదంలో విశ్వక్సేనుడు అనేటువంటి ఆయనది ఆధిపత్యం అంతా. అక్కడ ఆయన ఎలా చెబితే అక్కడ పెరుమాళ్ళైనా సరే వినాల్సిందే. పెరుమాళ్ళు కూడా అక్కడ యువరాజు, అమ్మవారితో పాటు కలిపి రాజుగా ఉండేనే సేనాపతులు విశ్వక్సేనుల వారు. అంచేత ఆయన స్వామిని హాయిగా శ్రీరంగ చంద్రమసం ఇందిరయా విహర్తుం విన్యస్య విశ్వచిదచిన్నయనాధికారం యో నిర్వహతి అనిశం అంగుళి ముద్రయైవ. కేవలం తన వేలి ముద్రతోటే మొత్తం ఆ పరమపదాన్ని కానీ లోకరచనని కానీ నడిపిస్తాట. మొట్టమొదటి ఉంటుంది మొదటి పేజీలో. అలాంటి విశ్వక్సేను నమస్కరిస్తున్నాను అని అంటారనమాట. సో విశ్వక్సేనుల వారంటే సర్వాధికారి అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఎవరన్నా ఒకడు మనం సర్వాధికారిగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ సర్వాధికారిగా ఉండేటటువంటి ఆయన కార్యక్రమాన్నంతటినీ కూడా నిర్వహిస్తూ ఉంటాడు. భగవంతుడేమో ఆయన చక్రవర్తి కుమారుడు కదా. రామచంద్రుడు వెంకటేశ్వర స్వామి వేరు కాదని ఆనాటి వాళ్ళ యొక్క నిర్ణయం. అంచేత ఈయన చాలా సుకుమారుడు స్వామి. ఆయనకి జరిగే ప్రతి సేవ ఆరాధన కూడా చాలా జాగ్రత్తగా జరగాలి. ఏదో పొద్దున 8ంటికి వదిలిపెట్టేస్తే మళ్ళీ రాత్రి 8 దాకా ఏం లేకుండా అలాగే వదిలేకూడదు. అంచేత ఈయనకి సేవలు సవ్యంగా ఏ సమయంలో ఏమేం జరగాలో అవన్నీ కూడా సవ్యంగా జరగాలయా. అంచేత ఆయన్ని దొరికి నేను పెట్టాను, కానీ అతను ఒక్కడు అన్ని చేయడం కష్టం కనుక అతనికి కొంచెం సరైనటువంటి వ్యవస్థ చేయడానికి అతన్ని మేము శఠకోప తిరువేంగడ రామానుజీయర్ అని అతనికి మేము ఒక పదవిని ఏర్పాటు చేస్తాం. అందుచేత ఆయనకి సేవ చేయడానికి ఆయనతో పాటు ఉండి పెరుమాళ కైంకర్యం నిర్వహించడానికి 4 ఏకాంగుల్ని పెడతాం అని ఆ వేళ నిర్ణయం చేశారట భగవద్ రామానుజాచార్య స్వామి. అప్పుడు వారికి 102 ఏళ్ళు. అయితే ఆ జీయర్ యొక్క మఠాన్ని హనుమంతుడికి ఉండే అక్కడ ఆంజనేయ స్వామికి ప్రక్కన ఏర్పాటు చేసి వీరికి రాముని ఆరాధ్యమూర్తిగా ఇచ్చి, రాముడి దగ్గర హనుమంతుడు ఎట్లా ఉంటాడో ఈ జీయర్ వెంకటేశ్వర స్వామి సేవలో అంత నిష్ఠ కలిగి ఉండడానికి 5 హనుమంతుడు గుర్తులు అతనికి ఇస్తున్నాము. ఏమేమిటి 5? ఉంగరం ఒకటి సీల్, రెండవది గంట, దాని మీద కూడా హనుమంతుడి మూర్తి ఉంటుంది. ఒక హనుమద్ ధ్వజం, హనుమంతుడి యొక్క తాళపు చెవి, ఆలయానికి పెట్టే తాళానికి కూడా హనుమంతుడి గుర్తే ఉంటుంది. కుంచెకోల అంటే లోపలి తలుపులు వేయడానికి ఉండే పెద్దది, ఇలాగా మనం కొడవలంటే చూడలా ఇలా పొడుగ్గా ఉండి ఇలా పైనలా ఉంటుంది, అలాంటిది పెద్ద కుంచెకోల అంటారు. ఆ కుంచెకోలంటే ఆయన పెద్ద పెద్ద తాళాలు వేళ్లాడుతుంటాయి. అది అర్చకులు ఇలా భుజం మీద వేసుకుని పెడుతూ ఉండాలి. 5 గుర్తులు: ఉంగరం, గంట, ధ్వజం, కుంచిక అండ్ కుంచెకోల అంటే తాళం పెట్టుకునేటువంటి పెద్ద ఆ రింగ్ లాంటిది అన్నమాట. ఈ 5 అతనికి మేము గుర్తులుగా ఇస్తున్నాము అని రామానుజుల వారు ఏర్పాటు చేసి
దాని తర్వాత బయలుదేరమని రాజుగారు పిలిచారు. యాదవ రాజు అప్పుడు అక్కడ పరిపాలకుడు ఆయన దగ్గర చెప్పారు, ఇది నా ఆజ్ఞ అని రామానుజుల వారు ఆదేశించారు. అది మనకు కావలసింది. ఇప్పుడు ఏమిటి రామానుజారి దివ్యాజ్ఞ అంటే, ఆయన శ్రీభాష్య ద్రవిడాగమ ప్రవచన అని చెప్పినటువంటి శ్లోకం రామానుజారి దివ్యాజ్ఞ కాదు. 72 వార్తలు అని వారు చెప్పినవి కూడా రామానుజారి దివ్యాజ్ఞ. అది వారు ఉపదేశం చేశారు, నేనే ఇలా బ్రతకండియా మంచిది అని. వారు వాచ్యంగా తమ నోటితోటి ఇది నా ఆజ్ఞ అని చెప్పింది ఒకటి ఉంది. యాదవరాజుని పిలిచిన ఆయన, కాలం భయంకరమైందా, డబ్బును చూడగానే ఎలాంటి వాడికైనా మనస్సు చెదిరిపోతూ ఉంటుంది. ధనం మీద ఆశతోటి మనిషి ఎన్ని పాడు పనులైనా చేయడానికి సిద్ధపడతాడు. అందుచేత మనం స్వామి యొక్క సన్నిధిలో క్రమంగా వైభవం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భగవద్ రామానుజుల వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపద పెరగడానికి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ చేశారండి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఏదో రకరకాల మాటలు ఆడుతుంటారు. శంకరాచార్యుల వారు తిరుమల కొండకి వెళ్ళి అక్కడ యంత్రం పెట్టారు దేవుడి దగ్గర, విన్నారా? దాని గురించి పేపర్లోనూ రాస్తుంటారు, వాళ్ళ పత్రికల్లో, సప్తగిరి పత్రికల్లో కూడా రాస్తుంటారు, రాసే చాలాసార్లు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, అసలు పాపం వెంకటేశ్వర స్వామి సన్నిధి శంకరాచార్యుల వారు వెళ్ళినట్టు కూడా వారి చరిత్రలో లేదు. వారు ఎప్పుడు తిరుమల కొండకి వెళ్ళలేదు. శంకరాచార్యుల వారి యొక్క చరిత్రను గురించి ఏదో శంకర విజయం అని ఒక గ్రంథం ప్రామాణికంగా ఉంది. 14వ శతాబ్దంలో విద్యారణ్యులు రచించింది. అది కూడా వారి తమిళలో కాదు, శంకరాచార్య కాలంలో కాదు. ఆ తర్వాత 14వ శతాబ్దం అంటే శంకరాచార్యుల వారు పరంపరించేసిన తర్వాత సుమారుగా 7 శతాబ్దాల తర్వాత, మరి ఆ 7 శతాబ్దాల తర్వాత రాసింది వారి గురించినటువంటి లభించే ఆధారాలతోటి తయారు చేసిన ఒక చరిత్ర అని మనం అనొచ్చు తప్ప అది ఖచ్చితమని అనలే. అయితే చాలా వరకు దాన్ని ప్రమాణంగా అందరూ కూడా అంగీకరిస్తారు. అలాంటి దాంట్లో కూడా వారు కాళహస్తి వెళ్ళినట్టుందండి, శ్రీశైలం వెళ్ళినట్టుందిట, కానీ తిరుమలకి వెళ్ళినట్టుగా లేదు. మరి అలాంటిది వారు అక్కడికి వెళ్ళి అక్కడ యంత్రం ప్రతిష్టాపన చేయడం ఏమిటి? హాస్యాస్పదం అన్నమాట అలాంటి మాటలు ఆడటం అనేటటువంటిది. మరి వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు కూడా చక్కగా సంపదలు పెరగడానికి వీలయ్యేట్టుగా రామానుజుల వారు ఒక వ్యవస్థ చేశారు. అదేమిటి అనంటే, ఒక మంచి తిథి చక్కగా భగవద్ రామానుజుల వారు చూసి ఆ స్వామికి మెడలో వ్యూహలక్ష్మిని ప్రతిష్ఠ చేశారు. మనం గతంలో అనుకున్నాం, వ్యూహలక్ష్మి అనంటే 2 చేతులే కలిగి ఉండేటటువంటి పద్మంలో కూర్చున్న లక్ష్మి అని అర్థం. మామూలుగా లక్ష్మీదేవికి 4 చేతులు ఉంటాయి కదా, కానీ వ్యూహలక్ష్మికి 2 చేతులు ఉంటాయి. అంటే ద్విభుజ లక్ష్మి అని అంటారన్నమాట. ఈ ద్విభుజ లక్ష్మి భగవద్ రామానుజుల వారు ఒక సువర్ణ కంఠిక, అంటే మెడలో వేసేట కడియం లాంటిది అన్నమాట, వేసి దాన్ని ఈ వ్యూహలక్ష్మి దాంట్లో ఏర్పాటు చేసి దాన్ని స్వామి యొక్క కంఠంలో అలంకరించారు రామానుజాచార్య స్వామి వారు. ఇది ఏర్పాటు చేసిన తర్వాత, అది ఏర్పాటు చేసినందుకు గుర్తుగా శుక్రవారపు దినాన మామూలుగా జరిగేటటువంటి సేవాకాలం శాతకమరే లోపల జరిగిపోతాయి, ఆవిడ బయట జరగవు. ఎందుకంటే ఆవిడ అభిషేకం ఉంటుంది కదా శుక్రవారం నాడు. అభిషేకం అయిపోయిన తర్వాత పెరుమాళ్ళకి ప్రత్యేకించి మెడలో వేసినటువంటి ఆ సువర్ణ కంఠిక వ్యూహలక్ష్మికి దాన్ని మెడలోంచి విడదీసి మళ్ళీ ప్రత్యేకమైన తిరుమంజనం చేస్తారండి. అయితే ఈ తిరుమంజనం చేసేటప్పుడు
స్వామిని వీడి అమ్మ ఉన్నప్పుడు కలిగేటటువంటి ఆ ఎడబాటుకి స్వామి అమ్మ పట్టుకోవడానికి వీలయ్యేటట్టుగా నాచ్యార్ తిరుమొழிని అనుసంధానం చెయ్యాలి అని రామానుజుల వారు ఏర్పాటు చేశారు. అందుకోసమే శుక్రవారం నాడు ఎప్పుడైనా మన వాళ్ళు పెడితే ఆ రోజు తిరుమంజనం అయిపోయిన తర్వాత శాతముర జరుగుతుంది. ఆ శాతమురకు వెళ్ళినట్టయితే అక్కడ నాచ్యార్ తిరుమొழிనే శాతముర కింద చేస్తారు. ఎందుకు నాచ్యార్ తిరుమొഴి శాతమురగా చేస్తారు అనేది తెలియదు. ఇందుకోసం చేస్తారు నాచ్యార్ తిరుమొழிని. ఆ అమ్మవారికి విడిగా అభిషేకం చేసినందుకు గాను అన్నమాట. ఇది కాకుండా స్వామి మెడలో 4 భుజాలతో ఉండేటువంటి ఒక లక్ష్మి అనంతాచార్యులు తర్వాత సమర్పించిందని చెప్పామే, అది ఎప్పుడు తీయరు బయటికి. ఆ లక్ష్మి ఎప్పుడూ స్వామి కంఠంలోనే ఉంటుంది. తర్వాత రామానుజుల వారు వేసిన దానికి మాత్రం విడిగా తీసి అభిషేకం అది చేస్తారన్నమాట. ఇలాగా భగవద్ రామానుజాచార్య స్వామి మెడలో లక్ష్మీదేవిని వేంచేపు చేసి సంపదలు స్వామికి నిరంతరము ఈమె యొక్క ప్రభావం చేత పెరుగుగాక అని ఆదేశించారు. అప్పటి నుంచి స్వామికి వైభవం పెరగడం ప్రారంభమైంది. అంతేదా అక్కడ వేరే యంత్రం గింత్రం ఏమి లేదు అక్కడ తిరుమల కొండ మీద. రామానుజుల వారు ఇలాగ ఈ పెరుమాళ్ళకి సంపదలు పెరుగుతూ ఉంటాయా, కానీ పెరిగేటప్పుడు ఆశలు కూడా లోకంలో పాలించే వాళ్ళకి పెరగడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. కనుక ఇలాంటి స్థితిలో మనం ఒక కట్టుబాటును చేసుకోవాలి. ఏమిటది? ఏ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆలయంలో ఆ సంప్రదాయ విశ్వాసము నిష్ఠ ఇవి కలిగిన వాళ్లే అందులో ఉద్యోగస్తులుగా ఉండాలి. అది లేని వాళ్ళు వచ్చి దర్శనార్థులుగా భక్తులుగా సేవించుకుని వెళ్ళడానికి మనకు అభ్యంతరం అక్కర్లేదు. కానీ ఏదైనా ఒక ఉద్యోగంలో ఉండాలి అని అంటే మాత్రం అది కలిగిన వాళ్ళు మాత్రమే ఉండాలి తప్ప లేని వాళ్ళు ఉండద్దు. ఇది వైష్ణవాలయం. వైష్ణవాలయానికి వైష్ణవ గుర్తులు కలిగిన వాళ్లే అందులో అధికారులుగా ఉండాలి. వైష్ణవ గుర్తులు కలిగిన అంటే చక్రాంకితులు అని అర్థం. చేత అందులో ఉండేటువంటి ప్యూన్ దగ్గర నుంచి అందులో ఉండేటటువంటి నిర్వహించే చైర్మన్ వర్సన్ దాకా కూడా ఎవడైనా సరే చక్రాంకితులు కాని వాళ్ళకి ఇందులో అధికారం లేదు, ఉండడానికి అవకాశం లేదు, యోగ్యత ఉండదు. ఇది రామానుజుల వైష్ణవాలయాలకు మాత్రమే చెప్పిన మాట కాదండి. ఏ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆలయాల్లో ఆ సంప్రదాయం మీద విశ్వాసము నిష్ఠ ఇది కలిగిన వారు దాంట్లో ఉండాలి. ఇప్పుడు ఒక చర్చి ఉందనుకోండి, చర్చిలో ఒకడు అధికారిగా ఉండాలి అంటే ఆ చర్చి మీద విశ్వాసం కలిగిన వాడైతే దాంట్లో వాడు అధికారిగా ఉండడానికి ఉద్యోగం చేయడానికి పనికి వస్తాడు. లేనివాడు దాంట్లో పెడితే వాడు ఏం చేస్తాడు? చేయలేడు. అలాగే ఏదైనా ఒక మాస్క్ ఉందనుకోండి, దాని మీద విశ్వాసం ఉన్నవాడు దాన్ని చేయాలి. ఏ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆలయం అయితే ఆ సంప్రదాయంలో దీక్షితుడైనటువంటి వాడు దాంట్లో ఉద్యోగిగా ఉండడం అనేటటువంటిది నియమము. ఇది నేనిచ్చే ఆజ్ఞ అన్నారు. ఇది రామానుజార్య దివ్య ఆజ్ఞ. దీనికి ఆయన ఒక కోట్ చేశారండి. ఇది కూడా మనం కింద వారం చెప్పుకున్నాం. ఏం కోట్ చేశారు ఆయన? ద్వారకాపట్నంలోంచి కృష్ణుడు వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు ఎవరిని ఊళ్ళోకి రానివ్వాలి, ఎవరిని రానివ్వద్దని అడిగితే ఆయన చెప్పాడండి, చక్రాంకితాః ప్రవేష్టవ్యాః యావదాగమనం మమ నాముద్రితాః ప్రవేష్టవ్యాః యావదాగమనం మమ నా అముద్రితాః ప్రవేష్టవ్యాః. శంఖచక్రాలు ఎవరైతే తమ భుజాలు ధరించారో అలాంటి వాళ్ళకి నేను తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ ద్వారకాపురిలోకి ప్రవేశించే అర్హత లేదు. నేనున్నప్పుడు అది నేను కావాలంటే వాళ్ళు పర్మిట్ చేస్తే చేస్తా, లేనప్పుడు మాత్రం అలాంటి వాళ్ళని ప్రవేశించినవారు. అదే చక్రాంకితులైన వాళ్ళైతే అంతనిష్టగాను ఉంటారు అని వారికి విశ్వాసం అన్నమాట. అంటే అప్పట్లో అలా ఉండేవారు. అందుచే వాళ్ళని అలాగ మాత్రమే పంపించండి. ఇది భగవంతుడు కృష్ణుడు ఆ వేళ ఇది నా ఆజ్ఞ అని ఆ వేళకి రోజున చెప్పినట్టుగానే యాదవరాజా
నీకు కూడా నేను ఇప్పుడు ఆజ్ఞనిస్తున్నాను అన్నారు. అందుకే దీన్ని మన వాళ్ళు రామానుజారి దివ్యాజ్ఞ అప్రతిహత దిగంత వ్యాపిని భూయాత్ సాహి లోకహితేషి. అది లోకానికి హితం, అంతే కదండి. ఆ సంప్రదాయం మీద విశ్వాసం కలిగినవాడు దానికి పాలకుడుగా ఉంటే అది బాగుంటుంది, లేకపోతే అది కాస్త నాశనం అవుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం ప్రత్యక్షంగాను ఆలయాలు ఎట్లా నాశనాలు అవుతున్నాయో. వాటి మీద విశ్వాసం లేని వాళ్ళు, అది తెలియని వాళ్ళు దాంట్లో నిర్వాహకులుగా ఉండడం చేత ఒక ఆలయం కాదు ఏ ఆలయమైనా. ఇది రామానుజారి దివ్యాజ్ఞ. మన వాళ్ళందరూ ఇళ్లలో రోజు పొద్దున్న సాయంకాలం, పొద్దున్న సాయంకాలం, గుళ్ళల్లో రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం రామానుజారి దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం రామానుజారి దివ్యాజ్ఞ దిగంత వ్యాపిని భూయాత్ అభివర్ధతాం వర్ధతాం అంటారు. కానీ చాలా మంది దాని మీద అవగాహన లేదు. మేము చాలా మందిని అడిగాం, మాకు కూడా అంతకుముందు తెలియదు. రోజు చదవడం పెద్దవాళ్ళు చదువుతున్నారు కనుక మిగతా వాళ్ళు చదువుతున్నారు కనుక మిగతా వాళ్ళు చదువుతున్నారు, మేము చదువుతున్నాం అంతే. కానీ మనకి ఈ 2004 తర్వాత నుంచి జరిగినటువంటి ఈ ప్రాసెస్లో దాన్ని పరిశీలన చేసిన తర్వాత అరే ఇదే ఆజ్ఞ. ఆ తర్వాత చాలా మందిని మేము అడిగాం. ఇక్కడే కాదు తమిళనాడులో కూడా అడిగాం. అక్కడ కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానం రాలేదు. అయితే ఈ విషయం చెప్పిన తర్వాత ఓహో, ఇతిహాసమాలలో అనంతాచార్యులు రాసినటువంటి దాంట్లో ఇది స్పష్టంగా ఉల్లిఖితమై ఉన్నది అంటే దాంట్లో రాసి ఉంది. అందుచేత దాన్ని చూపించిన తర్వాత ఓహో ఇలానా అనుకున్నారండి పెద్ద వాళ్ళందరూ కూడా. తెలుసుకుందాం మనందరం కూడా దాన్ని పాటించేటటువంటి అదృష్టం కొద్దీ ఆ పరంపరలో మనం వచ్చాం కనుక దాన్ని మనం గుర్తించి చక్కగా పాటించుకోవడం అనేది మనందరికీ కర్తవ్యం, ధర్మం. అది ఈవేళ ప్రార్థనగా మనం చేసుకున్నాం.